కరీంనగర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో బుధవారం కిసాన్ గ్రామీణ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ హడత్ కమిటీ చైర్మన్ భాషవేణి మల్లేశం యాదవ్ అధ్యక్షతన బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసి గొంగళితో సన్మానం చేశారు. ఈ సందర్భంగా గతంలో గొల్ల కురుమల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఎన్సీడీసీ నిధులు మంజూరు చేశారని, ప్రస్తుతం ఆ రుణాల కాల వ్యవధి పూర్తయి రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో గొల్ల కురుమలు ఉన్నారని, వాటి మాఫీకే కేంద్రంతో మాట్లాడి మాఫీ చేయించాలని కోరారు. స్పందించిన బండారు దత్తాత్రేయ కేంద్రంతో మాట్లాడి రుణమాఫీకై కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హడక్ కమిటీ సభ్యులు కాల్వ సురేష్, కటికరెడ్డి, బుచ్చన్న, దాని ఓదేలు, చిగుర్ల శ్రీనివాస్, అగిత రవీందర్, గడ్డి శ్రీనివాస్, చౌటపల్లి రంజిత్, దాడి ఆంజనేయులు, దాడి సద్దయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక కరీంనగర్ జిల్లాలోనే నియామకం చేసిండ్రు. వాళ్ళ భార్య కూడా సర్పంచ్ గెలిపించుకున్నాడు. ఆ కరీంనగర్ జిల్లా గొర్రె పెంపకందారుల ఫెడరేషన్ అధ్యక్షుడు మల్లేశం యాదవ్, అలాగే